గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ మీరు లాస్ట్ మూవీ తీసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను లాస్ట్ మూవీ రెడ్ డైరెక్ట్ అని ఒక సినిమా చేశాను సార్. అది 4 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండి. అది 2015 సార్. అది 2015 నవంబర్ అండి. తర్వాత ఇంకా నేను గ్యాప్ వచ్చింది సార్ సినిమా చేయడానికి. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పిఠాపురంలో కింద అలా మొదలైంది ఉపశీర్షిక. అవును సార్. ఆ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అవును. సో ఎందుకు సార్ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ సినిమాతో ఎందుకు రావాలనిపించింది? అంటే నాకు ఆ సినిమా చూసి, రెడ్ డైరెక్ట్ సినిమా చూసి మలయాళంలో పెద్ద హీరో నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళడం, అక్కడ స్టోరీ డిస్కషను. నాకేంటంటే కథ నాకు నచ్చకుండా నేను కాంప్రమైజ్ అవ్వలేదు సార్. కథ నాకు నచ్చాలి, నేను ఓన్ చేసుకోలేను. అక్కడ ఏంటంటే కథ నాకు సెట్ అయ్యేది కాదు. దరిదాపు అక్కడ మలయాళం దగ్గర పెద్ద హీరో దగ్గరే నాకు 1 ఇయర్ అది అయిపోయింది. 2017 అంతా పోయిందండి. అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ ఇక్కడ ఒక మంచి హీరో, మన తెలుగులో పెద్ద హీరో ఆయన, ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దాం, మంచి సినిమా చేద్దాం, మంచి సెంటిమెంట్ ఉంటే చెప్పంటే ఒక చైల్డ్ సెంటిమెంట్ కాదు చెప్పానికి బాగా నచ్చింది. చేద్దామని చెప్పా అన్నారు. ఇంకా ప్రొడ్యూసర్తో ట్రావెల్ చేసామంటది. అదే 1.5 ఇయర్. ఇంకా సెట్స్కి వెళ్దాం అన్ని పక్కగా అనుకున్న టైంకి ఏమైందంటే ఇంకా కరోనా ఒకటి రావడం జరిగిందండి. కరోనా రావడంతో ఇంకేమైందంటే ఇంకంత స్తబ్ద అయిపోయింది. ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ క్వశ్చన్స్ మారిపోయింది. అంటే అవును, రీసెంట్ సినిమా ఏం చేసాం మహేష్ అన్నది మళ్ళీ వచ్చిందండి. అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది గ్యాప్. అంటే ఇంకా అలాగ రావడం అంటే ఇంకా తర్వాత ఎవరన్నా వేరే హీరో దగ్గరికి వెళ్ళినా కూడా, అంటే 1-2 సినిమాలు చేసిన హీరోతో ఒక మాట్లాడినా కూడా అలాగేంటని చెప్పడం, బాగా మాట్లాడేవాడు. నెక్స్ట్ వాళ్ళ మేనేజర్లు నాకు టచ్లోకి వచ్చి, సార్ బాగా గ్యాప్ వచ్చింది కదా సార్, అది ఒకటే ఫీల్ అవుతున్నారు సార్ అన్నారు. సరే సినిమా చేసినంత కలుద్దాం అనేసి అనుకుంటే, అంటే నాకు నేను మంచి సినిమాలు చేసినా కూడా, అంటే ఒక ప్రేయసరావే కానీ అది 150 డేస్ సార్ సినిమాని. 10 సెంటర్లో 150 డేస్ ఆడుతున్నాను. అయోధ్య రామాయ అండి 6 సెంటర్లో 7 సెంటర్ 100 డేస్ ఆడు. శ్రీహరి గారి కెరీర్లో ఫస్ట్ 100 డేస్ సినిమా. అలాగే ఒక్కడే కానీ హనుమంత్ అండి. హనుమంత్కి నాకు నంది అవార్డు కూడా వచ్చిందండి. అవును సార్. ఇన్ని ఎంత అచీవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు ఇలా జరిగిందని నాకు కొంచెం మానసికంగా అంటే కొంచెం ఫీల్ అయ్యాను అలాగా. అంటే కొత్త జనరేషన్, కొత్త వాళ్ళు ఇంకా అలాగ ఉందేమో అనుకున్నాను. అనుకునే లోపల ఈ లోపల మాకు ఆకు సురేష్ గారు, నా ఫ్రెండ్, ఆయన 2021 నుంచి నాతో జర్నీ చేస్తాను. 2021 నుంచి సినిమా చేయాలని ఆయన మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ స్క్రిప్ట్ కూర్చునండి అందరం, నేను నా ఫ్రెండ్స్ బాలకృష్ణ అని, మురళీకృష్ణ, ఎఫ్ఎం మురళి అంటారు ఆయన, మేమంతా కలిసి చేసి మహేష్ చంద్ర సినిమా టీం అని ఒక బ్యానర్, నా పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేశాను. సినిమా మొదలు పెట్టామంటారు పిఠాపురంలో అని. సూపర్, ఆల్ ద బెస్ట్ సార్. అండ్ త్వరలోనే సినిమా రాబోతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పక్కన పెడితే మీ జర్నీ విషయానికి వస్తాను. యాక్చువల్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక నిర్మాత ఛాన్స్ ఇస్తాడు, మనం సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మీకు మాత్రం పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి, ఆయన దగ్గరే పనిచేయాలి, ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి, ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి, ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి? అంటే సార్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జ్యోతి చిత్ర సితార పేపర్లు వచ్చేసారు. అవి దాంట్లో ప్రొడ్యూసర్ అంటే రామానాయుడు గారికి కనిపించేవారండి. ఆయన తెల్ల టోపీ పెట్టుకుని, తెల్ల డ్రెస్ వేసుకుని, అంటే ఒక మెగాఫోన్ పెట్టుకుని ఆ కాల్ మీద కాలేజ్ కూర్చుని ఉండడం, అంటే ఆ డైరెక్టర్లో ఏదో సీన్ పేపర్ చెప్తే నేను పక్కన నిలబడి చూడడం, ఇవన్నీ చూస్తుంటాను అనమాట. అలాగా ఏ ప్రొడ్యూసర్తో ఎవరిది ఉండేది కదండి. ఆ వర్కింగ్ స్టైల్స్ ఒక రామానాయుడు గారికే ఉండి తప్పితే మిగతా ప్రొడ్యూసర్స్, చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా ఉండేది కదండి. ఆ తర్వాత చూస్తుంటే ఆయన పరిచయం చేసిన డైరెక్టర్లలో అప్పటికే నేను చదువుకుంటున్న రోజుల్లోనే 20 మందిని పరిచయం చేశారు, 21 మందిని పరిచయం చేశారు వస్తుండేది పేపర్లు. సరే నాకు కసి పెరిగిపోయింది అన్నమాట. అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్, మా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేద్దాం అనుకున్నారు. నాకు ఇంక కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ పడడంతో ఇంకా వాళ్ళు అదేంటి ఇదేంటంటే కొన్ని నేను పట్టించుకున్నాను కాదు. నేను జ్యోతి చిత్రంలో కట్ చేసుకున్నాను కటింగ్ చేసి ప్రేమ ఖైదీ సినిమా అండి. అది ఈవీవి సత్యనారాయణ గారు హరీష్కి డైలాగ్ చెప్తున్నారు అదండి. పక్కన రామారెడ్డి గారు నిలబడి ఒకటి ఉందండి. నేను దాన్ని కట్ చేసేసండి ఈవీవి గారి ఫేస్లో నా ఫేస్ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫేస్ పెట్టి దాన్ని జిరాక్స్ తీసుకుని దాన్ని కట్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని అండ్ నేను చూసుకుంటే నేనే డైరెక్టర్, రామానాయుడు గారు ప్రొడ్యూసరు అని ఫీల్ అయిపోయి నేను ఒక కథ రాసుకునండి. అప్పుడే మృత్యుంజయుడు అని ఒక కథ రాసుకునండి. నిర్మాత రామానాయుడు, దర్శకత్వం మహేష్.
అలా రాసుకుంటే మా ఇంట్లో కూడా నన్ను ఒక లూజ్ అయిపోయింది ఇక్కడికి అనుకునేవారండి. ఏంటి అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏమనుకుంటారు ఎవరో తెలియదు మనకి, అక్కడ ఏమీ లేదు, రామానాయుడు గారి పేరు పెట్టుకోవడం అంటే ఇదేంటనేసి నన్ను రకరకాలుగా చూసుకోరు. అనుకోకుండా నాకు చిన్నతనంలో నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందండి. అవును. మ్యారేజ్ అయిపోవడంతో అయినా కూడా నా మైండ్ సెట్ మారలేదు సార్. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని పిల్లలు కూడా పుట్టేశారండి. ఇంకా నేను బరువు అయిపోయాను ఇంట్లో. ఇటు మా అత్తగారింట్లో బరువు అయిపోయాను, మా అమ్మగారింట్లో కూడా బరువు అయిపోయాను. ఇంకా ఆ టైంలో నా వైఫ్, ఏంటి ఇలా టైం వేస్ట్ చేసుకోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, వెళ్ళిపోదాం హైదరాబాద్ చెన్నై ఎక్కడో ఉంది కదా, వెళ్ళి అక్కడ ట్రై చేసుకుని ఒక సంవత్సరం ప్రయత్నం చేద్దాం, కుదిరితే ఉందాం, లేదంటే వెనక్కి వచ్చేద్దాం. అక్కడ తను సపోర్ట్ చేస్తే నేను వెనక్కి రావడం అనేది పెట్టుకోవద్దు, అక్కడికే వెళ్ళి ఉండాలి అంతే కదా, అలా ఫిక్స్ అయిపో. మరి కష్టాలు పడవలసి వస్తుందని నేను చదివాను. రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ పార్కుల్లో పడుకున్నారట, మంచిలు దాగి బతికి గడిపారట. ఇటువంటి రోజులు జరిగేది పెద్ద వాళ్ళందరికీ చెప్పలేం మనకు కూడా. నేను ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళెవరి దగ్గర నుంచి ఏది ఆశించను, దానికి ప్రిపేర్ అయ్యారంటే నా వైఫ్ కూడా సరే ఉందండి. సో అలా రావడం, అక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో జాయిన్ అవ్వడం అసిస్టెంట్గా, జాయిన్ అయిన 5 yearsలోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది. అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ని టర్న్ చేసిందంటే ఎలాగా? అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్లో ఉండి. ఓకే. ఆయన గ్యాప్ అండి, రాజశేఖర్ గారికి సినిమా లేవు అప్పుడు 1 year నుంచి గ్యాప్ అండి. మా రామానాయుడు గారు కూడా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కోసం చూస్తున్నారు వాటిని. కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసాని మురళి గారు కనిపించి ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను. పోసాని మురళి గారు నాకు కథ చెప్పారు, బాగుంది సార్, చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టే. ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారికి చెప్పాను. చెప్తే లోపల పోసాని మురళి గారు ఏమన్నారంటే, మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని. ఏమన్నాను, 3 కథలు ఇప్పుడు వచ్చి 3 కథలు తీసుకెళ్ళాను, డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. లాస్ట్ మినిట్కి ఒక 1 వారం రోజులు ఉంటుందని క్యాన్సిల్ అయిపోయాయి. అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా. ఓకే. లేదండి ఈ సినిమా నేను నాయుడు గారికి నేను బాగా ఇష్టం అండి, సురేష్ బాబుకి బాగా ఇష్టం, అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఉంటాను. నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళు రికమెండ్ చేస్తుంటాను. ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రేమించుకున్నారు ఆ కథ కూడా. అలాగే మీరేం కథ చెప్తే బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను నాయుడు గారు చెప్తాను సార్. సరే అంటే నాయుడు గారికి కథ చెప్పామంటే ఆయన చెప్పాను నాయుడు గారికి, ఇలా మురళి గారి దగ్గర కథ ఉందని ఆయన వచ్చి చెప్పారు నాయుడు గారికి. నాయుడు గారికి కూడా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత డైరెక్ట్ మేము ఎవరిని పెడదాం అనేసి అనుకుని నాయుడు గారు ఫస్ట్ మహేష్ నువ్వు చేయవయ్యా అన్నారు. నాకు భయం వేసిందండి, అంటే చేయడానికి భయం. ఎందుకు భయం వేసిందంటే అండి, నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను డైరెక్టర్ అవుదని నాయుడు గారు అంత స్పీడ్గా అంటారన్న మాట నేను అనుకోలేదు. నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదండి. అప్పుడు సురేష్ వర్మని డైరెక్టర్ ఒక ఆయన, సురేష్ వర్మన్ ఆయన తోటి సురేష్ బాబు గారు జర్నీ చేశారండి. వెంకటేష్ బాబు తోటి సినిమా అనుకునైనా ఒక దాదాపు ఒక 7-8 నెలలు కూర్చున్నారు. సురేష్ వర్మ అంటే భాష కాదండి, ఆయన సురేష్ కృష్ణ గారు అండి. సురేష్ వర్మని మనసు ఇచ్చి చూడు సినిమా చేశారు కదా, శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన. శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన అంటే ఆయన వెంకటేష్ బాబుతో సినిమా అనుకుని జర్నీ చేశారండి. ఆ లాస్ట్ మినిట్లో ఏమైందంటే దీనికన్నా బెటర్ గా చెప్పారు ఇంకొక తమిళ డైరెక్టర్ తిరుపతి స్వామి. చెప్పడంతో గణేష్ అని ఆ టైటిల్, యాక్చువల్గా గణేష్ అని టైటిల్ సురేష్ వర్మ టైటిల్. ఆ గణేష్ టైటిల్ దానికి పెట్టండి. ఇంకా తిరుపతి స్వామితో సినిమా స్టార్ట్ చేశారు. ఈ సురేష్ వర్మ ఖాళీగా ఉండిపోయి అతను నా దగ్గర ఫీల్ అయిపోయాడు, ఏంటి మహేష్ ఇలా జరిగిందేంటి, నాకు వచ్చిన అవకాశాలు బయట వదులుకున్నాను నేను, వెంకటేష్ పిక్చర్ చేస్తాను కదా, సురేష్ వర్షన్స్లో పెద్ద సినిమా చేస్తాను కదా అనేసి, ఇప్పుడు ఈ సినిమా లేకపోతే బయట నేను తలగా ఎత్తుకోలేను, నా పరుగు పోయినట్టే కదా అని బాధపడితే ఇదే విషయం నేను రామానాయుడు గారికి చెప్పాను మాట. సార్ నేను కాదు సార్ డైరెక్ట్ చేయడం, సురేష్ వర్మని పెడతాం సార్ అతన్ని అని ఆయన ఒక సెంటిమెంట్ గుర్తు చేశాను. ఎలా అంటే జయంత్ సి పరంజీ గారు ఆయన సురేష్ పర్సన్స్లో ఒక సినిమా స్టార్ట్ చేశారండి. అప్పుడు నేను సురేష్ పర్సన్స్లో ఎస్టినేట్గా కూడా ఇంకా ఎంట్రీ అవ్వలేదు. 93లో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారండి, వెంకటేష్ బాబు 3 హీరోయిన్లతో. ఒక 5-6 రోజులు అంతా షూటింగ్ జరిగి ఆగిపోయింది సినిమా. కథ సరిగ్గా లేదు, అది దానికి అలా ఆగిపోయి ఇంకా ఆయన సినిమా ఇంకా అలా పక్కన పడిపోయినాడు. ఇంకా ఆయన సినిమా చేయలేదండి. మళ్ళీ ఆయనకి ఒక 4 years గ్యాప్తో మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ మా సురేష్ బాబు గారు పిలిచి
ప్రేమించుకుందర సినిమా ఇచ్చారండి. అప్పటివరకు ఆయన సినిమా చేయలేదు, బయట కూడా ఆయనకి పెద్ద అవకాశాలు లేవు, ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు. సినిమా స్టార్ట్ అయ్యి పెద్ద సంవత్సరం సినిమా స్టార్ట్ ఆగిపోయింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది సార్.